పాకిస్తాన్ ఏం సాధించాలో అర్థం కాక నడి రోడ్డు మీద నిలబడింది. భారతదేశాన్ని మత ప్రాతిపదికన ముక్కలు చేద్దాం అనుకుంది. హిందూ ముస్లింల మధ్యన చిచ్చు పెట్టడం కోసమే వాళ్ళు పంపించిన తీవ్రవాదులు నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపారు. బట్ ఆ విషయంలో వాళ్ళు విఫలమయ్యారు. హిందువులు ముస్లింలు ఇక్కడ వాళ్ళ ట్రాప్లో పడలేదు, ఎవరెవరి మీద దాడులు చేసుకోలేదు, ఫెయిల్యూర్. బట్ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ముస్లింల మీదన హిందువుల దాడని, ముస్లింలు తిరగబడుతున్నారని తప్పుడు ప్రచారం చేశారు. అది తప్పు అన్నటువంటిది ధృవీకరించారు. దెన్ ఇట్ ఈస్ ఫెయిల్డ్. నెక్స్ట్ సిక్కులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టాలని చూసింది. గురుద్వారాల మీద దాడి, అలాగే స్వర్ణ దేవాలయాన్ని కొట్టేయబోతోంది, భారత సైన్యమే కొట్టేసి పాకిస్తాన్ పేరు చెప్పబోతుందంటూ ఖలిస్తానీల ద్వారా ప్రచారం చేయించారు. దాన్ని తిప్పికొట్టాం, సక్సెస్ఫుల్గా నడిచాం. హిందూ సిక్కులు దర్జాగా ఉన్నారు. సైన్యంలో ఉన్నటువంటి సిక్కు సైన్య అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సింగిల్ అంటే ఆవిడ రోజు ఉపన్యాసాలు కూడా ఇస్తుంది. నెంబర్ 3, క్రైస్తవులకి హిందువులకి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు. అందులో భాగంగా క్రిస్టియన్ మిషనరీ స్కూల్ మీద దాడి చేశారు, నన్స్ని చంపారు. క్రిస్టియన్స్ తిరగబడిపోయి మీరు చావని మధ్యలో మాకెందుకు అంటారేమో అనుకున్నారు, అవలేదు. క్రిస్టియన్స్ హిందువులు ఒకటిగానే ఉన్నారు, అందరం భారతీయులు అనుకున్నాం. ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది. ఇక ఆయుధాలతో దాడి, డ్రోన్లు విఫలమవుతున్నాయి, మిస్సైళ్ళు దెబ్బతింటున్నాయి, యుద్ధ విమానాలు ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కడ సక్సెస్ అయింది అంటే రోడ్డు పక్కన 4 బాంబులు వేసి ఆటితో అయిపోయింది అనుకుంటోంది. గెలుపు దరిదాపుల్లో లేదు, ఓటమి వెంటాడుతోంది. ప్రపంచ దేశాల ముందు ఏకాకైంది. ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది. పెట్రోలు తగ్గిపోయింది. ఆహారం అంతంత మాత్రంగా ఉంది. సైన్యం తన్నుకు చస్తోంది. బెలూచిస్తాన్ వాళ్ళు మీద పడుతున్నారు. తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు తన్ని వదులుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ వర్గం ఎదురు తిరుగుతోంది. అవన్నీ పరిష్కరించడం వల్ల కావట్లేదు. ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడున్నంత గందరగోళంగా దాని 77 ఏళ్ల చరిత్రలో లేదు. 14 రోజులు పట్టింది అప్పుడు బంగ్లాదేశ్ వారప్పుడు. ఇప్పుడు మనం అట్లా మొక్క చేయాలనుకోవట్లేదు, కానీ మొక్కలు ఆల్రెడీ ఒకటి అయిపోయింది, చెయ్యకుండానే అయిపోయింది. ఇంకొకటి కూడా అయ్యేటట్టుంది. ఫైనల్గా మోకాళ్ళ మీద కూర్చునే రోజు వస్తుందేమో చూడాలి.